దేవునికి మహిమకలుగాక. ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభం చేసుకుంటాం. స్తోత్రములు 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 స్తోత్రం ప్రభువా. ఘనమైన యేసయ్యా, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క శ్రేష్టమైన సమయాన్ని పునరుద్ధానాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరచండి. మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకే స్తోత్రములు స్తోత్రము, లెక్కించలేని స్తోత్రములు మీకే ప్రభువా. స్తోత్రములు స్తోత్రములు. నీతి సూర్యుడా, గొప్పవాడ, మహామహిమతో నిండిన మా ప్రియ పరలోకపు తండ్రి, సైన్యములకు అధిపతి దేవా, మీకే స్తుతులు తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. వేలిపులలో అతి ఘనుడా, శ్రేష్ఠుడా, మీకే స్తోత్రాలు. 10,000లో అతి సుందరుడా, మీకే స్తోత్రం స్తుతులు తండ్రి. స్తోత్రాలు. అగ్ని నేత్రాలు, అపరంచి పాదాలు కలిగిన గొప్ప దేవా, మీకే స్తోత్రాలు 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 తండ్రి. సమస్తానికి చక్రవర్తమైన దేవా, మీకే స్తోత్రం. ఆరాధన యోగ్యుడా, మీకే స్తోత్రం స్తుతులు తండ్రి. స్తోత్రాలు. మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రావాల్సిన బిడ్డ నడిపించి ఆయన తోడుగా ఉండండి. ఈ ఆరాధనంతలో మీ నామానికి విగ్రహించుకున్నాం. మీకే శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా, మీకే ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా, మీకే తండ్రి దేవా, మీకే తండ్రి దేవా, శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా, మీకే ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా, మీకే శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా, ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా,
ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా ఎల్రోయి Hallelujah.
కాపాడుకొని దేవుడు నామాన్ని ఎంత మంచి దేవుడు అయ్యా, నీవెంత మంచి దేవుడు అయ్యా, కాపాడుకొని దేవుడు నామాన్ని స్తోత్రం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవయ్యా, మా చింతలన్నీ తీరయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవయ్యా, మా చింతలన్నీ తీరయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవయ్యా. స్తోత్రం, హల్లెలూయా. ఆయనే ఎంతో మంచి దేవుడు, మన చింతలన్నీ ఆయననే తీర్చుకుంటారు. దూరంగా పడిపోగా, దూరంగా పడిపోగా, నీ ప్రేమతో క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవయ్యా, మా చింతలన్నీ తీరయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవయ్యా. ఘోరపాపమైన ఆయన ప్రేమతో క్షమించి రక్షించే దేవుడుగా ఉన్నారు. ఆయన మాత్రమే రక్షించగలడు, ఆయన మాత్రమే పాపులను రక్షించగలడు. ఈ లోకానికి వచ్చిన ఏకైక దేవుడు. నాతో విడిచిపోయినను, నాతో ఉన్న వారధులు నాతో విడిచిపోయినను, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా
మార్చి దేవుడవేసయ్యా ఇబ్బందులకు చేసిన విడుదల ఎడబాయని దేవుడు ఎడబాయని దేవుడు నీవులే అనేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా నీతో ఎంత మంచి దేవుడవయ్యా నీవెంత మంచి దేవుడవయ్యా చింతలన్నీ నీవేమయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా మా చింతలన్నీ నీవేమయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా హల్లెలూయా ఎంతో బలమైనది
యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఎంతో బలమైనది యెహోవా నీ నామము. సంతోషంగా యెహోవా నీ నామము ఎంతో బలమైనది.
చేస్తారా
యెహోవా నీ నామము యేసయ్యా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఉరవాదర శరదరదరా స్తుతి అనే తాళపు చెవి దేవునికి ఇస్తున్నాను. ప్రార్థన అనే తాళపు చెవి దేవునికి ఇస్తున్నాను. తాళపు చెవి యొక్క ఉంచుకొని తలుపులు తెరవకుండా పరిశుద్ధి దగ్గర ఉంచుకొని ఏడుస్తున్నావు. నీవు కలిగి ఉన్న సమస్యలో నీవే పరిష్కారం, నీ దగ్గరే పరిష్కారం లేదు. అది నీకు ఇచ్చేసాడైనా. ప్రార్థన అనే తాళపు చెవి, స్తుతి అనే తాళపు చెవి, సాతాను బిగించిన ప్రతి ఎంతటి తలుపు ఇరుకగడియాలను స్తుతి ద్వారా పగలగొట్టు, ప్రార్థన ద్వారా వెలగొట్టు. నీ విశ్వాసము ద్వారా సాతాను యొక్క అధికారాన్ని కూలద్రోసేయి. ఎంతకాలం అవిశ్వాసం? చూసి నమ్మేసింది ఎంతకాలం? చూసి నమ్ముతావా? చూస్తే నమ్ముతావా? కార్యం చూస్తే నమ్ముతావా? చూడకుండా దేవుని మాట సరిపోదా? యేసు నామములో ప్రార్థన చేసి, శక్తి కలిగిన యేసు నామములో, బలమైన యేసు నామములో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా చెరసాల తలుపులు ప్రార్థనైపోతున్నాయి. ఆసక్తితో కుటుంబంతో కలిసి ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉండగా, చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశం వాక్యలు విప్పబోతున్నాడు. ఆకాశం తలుపులు తెరవబోతున్నాడు. ఈ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చబోతున్నాడు. ఈ ప్రతి సమస్యను దేవుడు తొలగించబోతున్నాడు. నిన్ను విడిపించుటకు ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. సమీపముగా ఉన్నాడు. నీవు దర్శించే సమయం, నీ యొక్క కార్యములు జరిగించే సమయం, నీ కార్యములన్నీ దేవుడు సిద్ధింపచేయబోతున్నాడు. నీ కార్యములన్నీ దేవుడు సఫలం చేయబోతున్నాడు. ఎదురు చూస్తున్నవి, వెతుకుతున్నవి నీకు ఎదురు రాబోతున్నాయి. నువ్వు వెతుకుతున్నావు, అవి నీకు ఎదురు రాబోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తమైన అనంత బ్రహ్మాండం యేసయ్య నామానికి మాత్రమే యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో మా మధ్యలో ఉన్న సుధాకర్ బ్రదర్ మన మధ్యలో ఉన్నారు. మనతో దేవుడి వాక్యాన్ని పంచుకుంటారు. శ్రద్ధగా వాక్యాన్ని ఆలకించుతారు. నేనైతే అనుకుంటున్నాను, యోగ్యత కూడా నాకు లేదు, బయటపడుతున్నాను నాకు లేదు. దేవుడు వందనాలను ప్రేమిస్తూ మళ్ళీ దేవుడు ఆయన వాక్యాన్ని ప్రకటించారు. ఇటువంటి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను యాకోబు పత్రిక చదవాలి, ప్రేరణ కలుగుతున్నాను, ఆశ కలుగుతున్నాను. అంటే కొత్త నిబంధనలో వచ్చేసరికి యాకోబు పత్రిక వచ్చేసరికి మొదట పత్రిక అంటారు కొంతమంది. అంటే మన మత్తయి సువార్త ఇవన్నీ సువార్తలు వచ్చినాయి, కానీ యాకోబు పత్రిక రాసిన పత్రికలు యాకోబు పత్రిక చాలా ముందు పత్రిక చెప్పేస్తాను కదా, అది తెలియదు.
సో యాకోబు చదవడానికి దేవుని ఇచ్చిన మహత్వం ఒకటి యాకోబు పత్రికలో మొత్తం 5 ఉన్నాయి. ఈ 5 బైబిల్ చెప్పాలనుకుంటున్నాను. అసలు యాకోబు ఎవరు? యాకోబుని జాకోబ్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. సో ఈ యాకోబు ఎవరంటే జీసస్ క్రైస్ట్, అంటే యేసుక్రీస్తు సహోదరుడు. అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన తర్వాత యేసు మరి పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టిన సంతానం అని మన బైబిల్లో రాయబడింది. ఈ యాకోబు యేసు ప్రభువుని అసలు ఎక్కువ నమ్మలేదు. ఎప్పుడు ఆయన దయ్యం పట్టాడని, లేకపోతే ఆయన రకరకాల అవమానించినట్లు బైబిల్లో చూస్తున్నాము. సమయం లేదు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. సో ఆ యాకోబు ఈ పత్రిక రాశాడు. ఆ రాయక ముందు తన జీవితం వేరు. యేసుని ఎప్పుడు తన అనగా అంగీకరించి ఉండొచ్చు, కానీ ఆయన ప్రవక్త అంటే నమ్మలేదు. ఆయన దేవుడికి కుమారుడు అంటే ఆయన పిచ్చి పట్టిందని చెప్పేసి అందరిలో గ్యారం చేసిన వాళ్ళు యాకోబు కూడా ఉంటాడు. కానీ యాకోబు జీవితం తర్వాత చూస్తే యేసు ప్రభు చనిపోయిన ఫస్ట్ కనపడేది యాకోబు రాయకుండా శిష్యుల్లో తర్వాత శిష్యుల్లో కనపడి యాకోబు రాయబడుతుంది. యాకోబు కనపడిన తర్వాత ఆయన యేసు ప్రభువుని అంగీకరించినట్టు మనం అర్థం చేసుకుంటాం. సో ఆయన పత్రిక రాసేటప్పుడు ఏం రాశారంటే దేవుని యొక్క ప్రభు యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్ని దేశంలో ఎందుకు చదివిన 12 గోత్రాల వారికి అని చెప్పి. అంటే ఈ పత్రిక ఎవరు రాశారంటే యూదులు తమ దేశంలో చంపేయడం చాలా జరిగింది. ఎంతమంది చంపేశారు, మోచుకోవడం వస్తారు. అలాంటి సందర్భాల్లో చాలా మంది యూదులు అందరూ చెల్లిపోయారు అన్ని దేశాలు. ఆ 12 గోత్రాలు ఎవరైతే చెల్లిపోయారో వాళ్ళకి రాసిన పత్రిక యాకోబు ఎలా మాట్లాడుతుంటే చాలా స్ట్రైట్ గా ఉంటుంది. మనుషులు మెచ్చుకునే మాట్లాడడం, ఈరోజు చాలా సంఘాలు మనుషుల్ని వెప్పించే విధంగా ఉంది. అంటే మనుషులు గ్రంథం దొరుకుతుంటారు. యాకోబు చాలా స్ట్రైట్ గా మాట్లాడుతుంది. ఆ గ్రంథం చదివితే యాకోబు పత్రిక చాలా మంది యాకోబు పత్రిక అంగీకరించి చెప్పడానికి, ఎందుకంటే మాట స్పష్టంగా స్ట్రైట్ గా ఉంటుంది. ఎవరిని గొప్ప చేయాలో తక్కువ చేయాలో స్ట్రైట్ గా మాట్లాడుతుంది దేవుని వాక్యం. సో ఈ యాకోబు ఏమంటాడంటే దేవుని యొక్క దాసుడుగా నమ్మచుకున్నాడు. ఆయన వాక్యం రాసినప్పుడు ఫస్ట్ ఎవరైనా యేసుకి బ్రదర్ అంటే తమ్ముడు. ఆయన యేసు ప్రభు తమ్ముడు అని రాసుకోవచ్చు, కానీ ఆ తమ్ముడు అనిపించుకోవడానికి కొద్దిగా యోగిని కాదు అని తన తగ్గింపుతో అక్కడ రాయబడిన వాటిని దాసుడని యాకోబు అన్ని దేశంలో చదివిన 12 గోత్రాల వారికి చెప్పి బైబిల్లో మనకి 4 ఉంటాయి. పేతురు పత్రిక కూడా యాకోబు ఉంటాడు. 50 అపోస్తుల కార్యాలు 12 పేరు చంపించేస్తాడు. అప్పుడే పేతురు కూడా చేస్తామని తీసుకెళ్తాడు. ఆ టైంలోనే సంతోషపెట్టాలని పేరు కూడా చెప్పాలనుకుంటాడు. దేవుడు శిష్యులు పంపించి ఆయన బయటకు తీసుకొచ్చేస్తాడు. సో ఈ యాకోబు గురించి ఇంకా పౌలు కొన్ని విషయాలు రాయబడే మొదట నేను యాకోబుని చూశాను అక్కడ. అంటే దేవుడు యేసు సహోదరుని యాకోబు చూశాను అక్కడ. ఆయన పిల్లలు పేతురు యాకోబు వీళ్ళంతా పిల్లల సంఘాన్ని అని ఒకటి చెప్తుంటారు. ఇప్పుడు యాకోబు రాసిన పత్రికలో ఎంత స్పష్టంగా కొన్ని మాటలు ఉంటాయంటే చాలా స్పష్టంగా ఉంటాయి. అవి ఒక్కొక్క చెప్పుకుంటే తీసుకుంటున్నాం. ఫస్ట్ సహోదరులారా అని స్టార్ట్ చేస్తాం. మీ విశ్వాసంతో కలుగు పరీక్ష ఓర్పు పుట్టించినడికి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందాన్ని ఇచ్చుకోవాలి. ఇప్పుడు శోధనలో పడినప్పుడు మహానందాన్ని ఇచ్చుకోవాలి. ఎంతమంది మాకెందుకు ప్రభు ఈ శోధనలు? నువ్వు ఎంత చక్కగా మంచి ఉద్యోగాలు చేసి చాలా అనిపించింది. నేను ఎంత చదువుకోండి, వాళ్ళు ఏం చదువుకున్నామని నేను ఉద్యోగాలు చేసుకుంటున్నాను. అలబతులు బాగున్నాయి కదా, అందరికీ ఎందుకు చేసుకొని నమ్ముకొని ఇలా ఉన్నాయి కదా అని వేరే చదువుతావు. ఉపయోగం ఉపయోగంగా ఉంటాయి. నువ్వు అన్ని జనం చూసి గురించి రాయబడుతుంది. అన్ని జనం గురించి బాగుండాలని చేసుకుంటారు. వాళ్ళు రెప్పపాటు ఆయన కనపడుతున్న తర్వాత అంటే వాళ్ళకి జరగాలి కానీ మనకెందుకు జరగలేదు? నిజమైన దేవుడు జరగదు కదా, అందుకు దేవుడు మనకి చేయట్లేదు అని బాగా ఖచ్చితంగా మనం చెప్పే ఉంటాం. ఎక్కడో అక్కడ సాధారణ
నిరుత్సాహంలో ఎక్కడో అనిపిస్తుంది. అటువంటి సందర్భంలో యాకోబు చెప్తున్నాడు, మీ విశ్వాసము కలుగు పరీక్ష. విశ్వాసానికి అయితే పరీక్ష ఉంది. ఆ పరీక్ష ఏం చేస్తుంది? ఓర్పు పుట్టించిన వీరికి మీరు నానా విధులు అంటే ఒకటిగా నానా రకాల పలు రకాల విధులైన శ్రమల్లో ఉన్నప్పుడు అది మహా ఆనందం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో మహా ఆనందం నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ దేవుడు కోరుకుంటున్నది. ఎందుకంటే శోధన లేకుండా విశ్వాసకి క్రైస్తవులు చెప్పుకోవడానికి శోధన లేకుండా చెప్పుకున్న ఆ శోధనలో మనం చాలా నేర్చుకున్నాం. నాకు కొన్ని శోధనలు చెప్పుకుంటాను. సో దానివల్ల నేను ఓర్పు అనేది నేర్చుకున్నాను, సహనం అనేది నేర్చుకున్నాను, చాలా తక్కువ. సో నాకు ఎక్కడెక్కడ తప్పు మనకి దేవుడు ఆ ప్లేస్ లోనే శోధన అనిపిస్తాడు. అంటే దేవుడు పరిశోధిస్తాడు, శోధించడం. ఇక్కడ రాయను ఒకసారి కూడా చెప్తాను. శోధన సహించుకోవడం దేవుడు, అతను శోధన నేర్చిన వాడే ప్రభు తను ప్రేమించుకోవాలని వాగ్దానం చేసి జీవితం పొందును. దేవుడు వీరి విషయమై శోధింపబడలేడు. ఆయన ఎవరిని శోధింపడుతున్నాడు? ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అనుకుంటాను. మరి ఎవరు శోధిస్తున్నారంటే శోధన ఖచ్చితంగా శోధించడానికి. సరే అప్పుడు పక్కన పెట్టిస్తే ఎవరు వాళ్ళు శోధిస్తారంటే నా దురాశ. అంటే పక్కన రాయబడి దురాశ ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఏలుబడి మరులు తోపబడిన వాడి శోధింపబడుతున్నాడు. తన స్వకీయమైన ఆశ, ఇప్పుడు నాకు రాగాలి నా ఆశ ప్రకారం నేను పోవాలి తప్ప అపాలించడం చూపించు. అది నేచురల్ గా నా బాడీలో ఉంది. ఎందుకంటే నేను ఎలా ఉంటాను, స్పష్టంగా దేవుడు ఆదాం చేశాడు. ఆయన తర్వాత పుట్టిన తర్వాత ఏమైపోయింది, వాళ్ళకి కళ్ళు తెలుసుకొని తెరవబడ్డాయి, పాప అనేది తెలిసింది. తర్వాత ఆటోమేటిక్గా పాప అనేది ప్రతి ఒక్క పుట్టిన పెట్టిన స్థానంలో పాప అనేది వచ్చేస్తాను వచ్చింది. సో అంటే కేవల దురాశ అంటే మన సొంత దురాశ. ఈ దురాశ అనేది ఎంత భయంకరం అంటే ఆ దురాశ చేత ఏడవబడి మరులు కోల్పోబడిన వాడే శోధింపబడదు. అసలు దురాశ అంటే ఏంటంటే దురాశ ఏం చేస్తుంది అంటే గర్భం ధరించి పాపం. నువ్వు ఏదైనా చూసి ఆశపడవచ్చు, అది ఆశతో వదిలేస్తే బాగా అది ఫస్ట్ ఇక్కడ వస్తుంది మైండ్లో. ఆ మైండ్లో నుంచి వదిలేస్తే బాగా ఉంటుంది. ఆ మైండ్లో కాస్త మనకు వదిలేదు. వదిలేని దాడిపెడితే ఏం జరుగుతుంది? పాపం చేస్తుంది. అందుకే రాయబడింది ఆశపడదు. అంటే దురాశ నాకే కూడా ఆడుకోకూడదు, అది దురాశ. ఆశపడడం వేరు, దురాశ వేరు. వాడికి ఎందుకు అది నాకు కావాల్సింది, కానీ వాడిని ఎట్లయినా మనం గుట్టేలా అడిగించి మనం ఆడుకోవాలి. ఇట్లా దురాశ. సో అటువంటి దురాశ గర్భం ధరించి పాపం ఉంటారుగా పాపం ఏం చేస్తుంది? వదిలేస్తారు. చేస్తే పరిపక్వం అయితే పాపము పండింది అనమాట. పండ్లు పెడితే పచ్చిగా ఉంటాయి. వాటి పాపానికి రావాలి పండాలంటారు. వాటి పాపం కోసం ఒక గదిలో పెట్టేసి ఇక్కడ పండేస్తే పండుగ పరిపక్వం. అది కొన్ని ఫ్రూట్స్ చూస్తే ఇప్పుడు పండబోతాయి. అంటే పాపం చేసేవాడు ఒకేసారి చనిపోడు, వాడికి సమయం ఉంటుంది. దేవుడు అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చిన తర్వాత అది కుదిరి 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 పరిపక్వమై చివరికి ఏమైతే మరణం అంటాడు. ఇక్కడ రాయబడితే పాపం పరిపక్వమై మరణం అని చెప్పి రాయాలి. సో ఒక శోధన సహించేవాడు మహానందంతో సహించాలి ఇక్కడ చెప్పబడకుండా. అలాగే శోధన వచ్చినప్పుడు దేవుడు ఇచ్చాడు అనుకోండి, దేవుడు పరిశోధిస్తాడు. ఇప్పుడు దేవుడు శోధించాడా పరిశోధించాడా? పరిశోధించాడు. అవకాశం ఇచ్చాడు సాధనకి, అపవాది శోధించాడు. దేవుడు అక్కడ నుంచి మనం ఏం చేశాడు? పరిశోధించాడు. సో దేవుడు ప్రతి ఒక్క పరిస్థితుల్లో మనం ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. మన బిడ్డలు కూడా మనం చూస్తా ఉంటాం, వీళ్ళు ఎట్లా చదువుతున్నారు, స్కూల్ పంపిస్తే చదువుతున్నారు లేదా అని మనం సీక్రెట్ గా చూస్తాం. తల్లిదండ్రులు ఉన్నారు, కానీ దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. ఈ శోధనలో పోతాడా, లేకపోతే నన్ను అంటు పెట్టుకోకుంటాడా? అంటు పెట్టుకొని ఉంటే పిల్లలు ఉండకపోతే నువ్వు ఆ శోధన నుంచి నువ్వు మళ్ళీ జయించేదాన్ని దేవుడు విడిచిపెట్టడం. మళ్ళీ ఆ శోధన ఏదో ఒక శోధన అనుభవిస్తావు. ఆ శోధన ద్వారా నువ్వు విజయం పొందుకునేదానికి అవకాశం ఇస్తాడు. సో పాపం చేసే వాళ్ళు కూడా చాలా అవకాశం ఇవ్వండి, దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు. అలా అని చెప్పేసి పాపం చేస్తా ఉంటారంటే దేవుడు చాలా క్షమిస్తాడు, ఖచ్చితంగా క్షమించే దేవుడు. కాకపోతే నీ సమయం నా సమయం తెలియదు. ఏమో ప్రభు ఈరోజు పిలిస్తే నేను పాపం క్షమాపణ
మరణిస్తే పరిస్థితి ఏంటి? దేవుడు క్షమాపణైతే క్షమిస్తాడు, నీకు అవకాశాలు ఇస్తాడు, కానీ ఈ అవకాశం ఈ రోజు నీకు ముగిస్తే పరిస్థితి ఏంటి? సో అందుకే సమయం ఉండగానే మనం దేవుడి దగ్గరికి రావాలి. ఈ యాకోబు రాష్ట్రంలో రాయబడింది. అలానే ఈ శోధన తర్వాత ఇక్కడ రాయబడినటువంటి మీరు ఎవరికైనా మరి రాయబడినటువంటి ఈ ఓర్పు తన పేరు కొనసాగింపు మాట ఓర్పు, ఆ ఓర్పు నేర్చుకున్న తర్వాత తన పేరు కొనసాగింపు దాన్ని ఏం చేస్తుందో చూస్తున్నావు అంటాడు. సో ఈరోజు ఓర్చుకోలేక కదా భార్య ఇబ్బందులు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాన్ని ఎన్ని ఎక్కువ వస్తాయి ఒక మనిషికి. అక్కడ ఒక మాట అంటే ఒక వ్యక్తి ఓర్చుకోలేకపోవడం, ఎందుకు మదర్స్ చేస్తున్నారు అంటే ఓర్పు, సహనం అనేది లేకపోవడం. సో క్రైస్తవుడికి ఓర్పు అనేది చాలా దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తున్నాడు, కొన్నిసార్లు సంవత్సరానికి సేవ అప్పగించాడు, కొన్నిసార్లు నీకు ఏమి కూడా నేను చూస్తా. ఇప్పుడు సపోజ్ మన ఎగ్జాంపుల్ ఇక్కడ చేసుకుంటే చాలా విశ్వాసం లేదు కదా, వచ్చినారు వెళ్ళిపోయారు. సో ఈ ఓర్పు ఇక్కడ నేను పరీక్షిస్తూ ఉంటాడు. ఉంటావా, చూసేసి వెళ్ళిపోతావు, దేవుడి కోసం కనిపెట్టి ఉంటావా, వెళ్ళిపోతావు. ఓర్పు, ఆ ఓర్పు తన క్రియను కొనసాగిపోయిందంటే మనం ఆ ఓర్చుకొని ఉన్నప్పుడు ప్రభు సమయం వచ్చింది. ఆ సమయంలో ఆయన చేసే కార్యం చాలా అద్భుతంగా ఉంటుంది. మన సొంత నిర్ణయాలు చేసే కార్యం వెంటనే ఆగిపోతుంది, అది నష్టం తెచ్చుకుంటాము. కానీ దేవుడు చేసే సమయానికి చేసిన కార్యాలు మనం నష్టం పోకుండా మన పిల్లలకు ఆశీర్వదించాలి. సో ఆ ఓర్పు తండ్రి కొనసాగించిన మీరు ఎవరికైనా జ్ఞానం బుద్ధుల్లో ఎడల అసలు దేవుడి అనుగ్రహం. ఎవరికైనా జ్ఞానం పొదుపు తక్కువగా ఉంటే దేవుడు అడగండి, దేవుడు ఇస్తాడు ఆ మాట చెప్పి పక్కన మాట. అది ఏమాత్రము సందేహింపక ఎటువంటి డౌట్ లేకుండా విశ్వాసంతో అడగగలుగుతాం. సందేహించేవాడు గాలి చేత లేకపోతే ఎగిరిపోడు సముద్ర కనకములు పోయి అట్టి మనుషుడు విమర్శపై తన సమస్త మార్గములో స్థిరుడుగా ప్రభువుంత ఏమైనా దొరుకుతుంది తలంచుకున్నారా. కొంతమంది బాధ చేసి అడుగుతారు, మరి ఎందుకు జరగలేదు, ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడే ఆన్సర్. సందేహించి అడుగుతారు, స్థలం లేదు, డౌట్ కలిగే ఉంటుంది. డౌట్ ఫుల్ కలిగితే నేను ఏం చేయలేదు రాయబడుతున్నాను రైట్గా చెప్పారు. కొన్ని విషయాలు మన అంటే ప్రభు సమయం వస్తే కొన్ని జరగవు, వెయిట్ చేయాలి. కానీ ఇక్కడ చెప్పడం మాట్లాడి అడిగేది కూడా విశ్వాసం కాదు, వెయిట్ చేయాలి. సమయం దేవుడు ఇస్తాడని విశ్వాసం మనం నమ్మాలి. తర్వాత ఈ జ్ఞానంలో ఏదైనా ఇంకోటి చిత్తానుసారంగా అడుగువాడు ఇష్టానుసారంగా ఏదో మనకు నోటికొచ్చినారంటారు. ఆయన చిత్తానుసారంగా ఎగ్జాంపుల్ అన్నా తీసుకుంటే అలా ఎక్కువ 20 సంవత్సరాల నుంచి ఆ పిల్లలు సమయంలో 20 సంవత్సరాల నుంచి పిల్లలు లేవాలి. పిల్లలు లేనప్పుడు ఏం చేసింది, దేవా పిల్లలు ఇస్తే నీకు ఈ సేవ కల్పిస్తానని ప్రార్థన చేసి మన చిత్తానుసారం ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఆ మొరాలించి కాబట్టి దయచేసాడు. ఆయన పెద్ద ప్రాప్తాడు మనకి తెలుసు. ఇటువంటి సమయంలో గాలి కూడా క్షమించారు. సమయాలు అంటే అంత ప్రాప్తగా ఆ దేశంలో ఆయన నివసించినట్టు మనం బయటలో చూసాం. తర్వాత వచ్చేసరికి 19వ వచనంలో వచ్చేసరికి మీ సంగతి ఎరుగుతుంది కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిపడవాడు, మాట్లాడటం నిదానించుకోవడం, కోపించడం నిదానించుకోవడం. ఎలా ఉండాలి, వినుటకు వేగిపడాలి, మాట్లాడటం నిదానించాలి. మనం తొందరపడి కోపించి కోపం వచ్చి తొందరపడి మాట్లాడేస్తాం, ఎదురు వాళ్ళు చెప్పి కూడా జరుగుతుంది. సో అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మనం వినుటకు ఆసక్తి కలిగి ఉండాలి కదా. కొంతమంది వెళ్ళలేరు, వాళ్ళకి చెవులు అందంగా ఉంటాయి, లేదా బుద్ధి కూడా కాదు, అది దేవుడి వాక్యం వెళ్ళడం. సో ఇంకొకటి కోపించడం నిదానించుకోవడం ఉండవు. ఎందుకనగా నరుడి కోపం దేవుడి నీతిని నెరవేర్చదు. నరుడి కోపం ఏమని చేస్తుంది, దేవుడి మీద నెరవేర్చదు. ఏంటి, ఆయన ఏదో చేయాలనుకున్న ప్రణాళిక, కాకపోతే నరుడి కోపం ఏం చేస్తుందంటే ఆయన చేయాలనుకున్న చేయకుండా చేస్తుంది, అడ్డు వేస్తుంది. అందుకే మనకి కోపం వచ్చిన వాళ్ళు అంటున్నాను, కోపించినా కూడా సూర్యుడు ఉదయించే ఆ కోపాన్ని మారివేయాలి. ఇంకో మంచి మాట ఇక్కడ రాయబడింది. ఇవన్నీ చెప్పిన తర్వాత అందుచేత సమస్త కల్మషమును నిర్రవీయుచున్న దుష్టత్వమును
లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించటకు శక్తి గల వాక్యము సాత్వికముతో అంగీకరించుడి. టెక్స్ట్ లో ఇవ్వబడింది. ఈ మాట నాకు చాలా ఇష్టం. సమస్త కల్మషం ఈ హృదయంలో ఉన్న చెడు కావచ్చు, ఏదైనా కల్మషం ఎర్రని కూర్చున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించటకు శక్తి గల వాక్యము ఎలా అంగీకరించాలి? సాత్వికంతో అంగీకరించాలి. చాలా మంది వాక్యం వెళ్తుంది కానీ వాళ్ళు ఏం చేస్తారు? అంగీకరించాలి. ఆ సమయం కాదు, అది ఇంకా ఉన్న సమయం, ఇప్పుడే దేవుడి దగ్గరికి రావు, ఇంకా సమయం ఉన్నాం, ఎప్పుడే దేవుడి దగ్గరికి రావు అని ఎంతో మంది వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇంకా సమయం లేదు, సమయం ఇచ్చాడు, ఇంకా బతుకుంటాం అనుకుంటున్నారు. అపవాది ఆ బ్రహ్మలో మనుషులు తీసుకు, కానీ ఈ దేవుడు ఎలా చెప్పాడు? దొంగవాళ్ళు వస్తారు. మరి ఆయన ఈ రోజు ఖచ్చితంగా చెప్పగలవా? చెప్పలేదు. మరి ఈరోజు మనం సిద్ధపడుతున్నాం, చేతులు ఎత్తారా? సిద్ధపడి లేవు. మరి ఈరోజు ప్రభు వస్తే మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడికి వెళ్తాం? మన గమ్యం ఏంటి అని మనము ఆత్మపరీక్ష చేసుకోవాలి. వాక్యం ఈరోజు త్వరటి రోజు వస్తే అన్న వాక్యం, ఆ వాక్యం పరిగెత్తిన కూడా వాక్యం మనకి దొరకని రోజు రాబోతుంది. మీకు ఆల్రెడీ వాక్యం చెప్పనే ఉంటుంది. చాలా ప్రదేశాలు పోతున్నారు, నిలబడతారు. సో వాక్యం మన దగ్గరికి రాని రోజులు వస్తాయి. వాక్యం దొరికినప్పుడే మనం ఆ వాక్యాన్ని స్వీకరించాలి. ప్రభు ఎంతగా మనకి ఇక్కడ బిల్డింగ్ లో వాక్యం చూపిస్తున్నాడు. ఎంతో ప్రయాసపడి నుంచి వాక్యం బోధిస్తున్నాడు. మన ప్రయాసైన దేవుడు దాన్ని సంతోషంగా అంగీకరించి కష్టాన్ని కూడా బాధను కూడా సంతోషంగా స్వీకరించి చెప్తాడు. సో దేవుడు ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని ఈరోజు మనకు అందుతుంది. ఈ వాక్యం అందరి రోజులు రావు. ఎంతో మందికి వాక్యం తెలియదు. కొన్ని ప్రదేశాలు వాక్యం దొరకలేక బైబిల్ కొన్ని వీడియోస్ చూస్తాం. బైబిల్ తగ్గి నేను పాత పెట్టిన బైబిల్ దొరుకుతుంటే ఆసక్తి బయటకు కూడా బైబిల్ తీసుకుంటున్నారు. అక్కడ సో ఈరోజు మన కళలు వచ్చేసరికి దీనికోసం రాసిన త్యాగం మనకు తెలియక మన వాక్యం చదవాలంటే బాధ, ఓడు వాక్యం వినాలంటే ఓడు, వాక్యం చదవాలంటే బాధ, కష్టం. ఎందుకంటే హృదయంలో కూర్చోబడుతుంది వాక్యం. సో వాళ్ళు చదవలేదు వాక్యం. సో దేవుడు కూర్చోబెట్టినప్పుడే మనం ఈ వాక్యాన్ని, శక్తిగా వాక్యాన్ని సాత్వికంతో అంగీకరిస్తే దేవుడు మన జీవితాన్ని ఎంతగానో మన మనసుడానికి ఇష్టపడతాడు. మన సాక్ష్యాలు ఎంత చక్కగా ఉంటే నిన్ను చూసిన వాళ్ళు ఒకప్పుడు ఒకప్పుడు నేను ఒకలా ఉంటాను, నన్ను చూస్తే ఒకలా. అంటే దేవుళ్ళు వచ్చినాక మన బ్రతుకు మారకపోతే, మనం చూపించుకోలేకపోతే పెద్దగా వచ్చి దయచేసి కదా. అందుకే ఇక్కడ రాయవాడు ఏమన్నాడు? జమనసుకుడై తన సమస్త మానవుడు అస్థిరుడు. అంటే రెండు మనసులు ఉన్నాయి, కాసేపు లోకము, కాసేపు దేవుడు, కాసేపు దైవముడు, కాసేపు దేవుడు. ఈ రెండు మనసులతో దేవుడు సంతోష పెట్టలేము అని ఖచ్చితంగా స్ట్రైట్ గా మాట్లాడాలి. ఇంకా మీరు మాట్లాడే ముందుకు వెళ్తున్నాను. ఇంకొకటి, వాక్య ప్రకారం మిమ్మల్ని మీరు మోసపోతుంటే మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవాడై ఉండి, ఎవడైనా వాక్యం విలువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో సహజమును చూసుకుని మనుషులు పోయి ఉన్నాడు. వాడు తను చూసుకుని ఎవరికి పోయి తానెట్టి వాడు వెంటనే మర్చిపోకుండా వాక్యం విలువ మాత్రమే వినేసి వెళ్ళిపోతుంది. అంటే ఈరోజు జరిగింది చాలా మంది వినేసి వెళ్ళిపోతే దాని ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, అర్థంలో మనం సపోజ్ పొద్దున అర్థం చూసుకున్నామంటే, నేను ఆఫీస్కి వెళ్తాను, నేను ఆఫీస్కి వెళ్ళాలని పొద్దున అర్థం చూసుకుని వెళ్తాను, మళ్ళీ సాయంత్రం అర్థం చేసుకోవడం ఏదో పడుతుంది కానీ చూస్తూ. అట్లానే దేవుడు వాక్యం చదివేటప్పుడు విన్న మాత్రమే విని దాని ప్రకారం జీవించని వాటి దేవుడు ఎలా వచ్చారంటే, యాకోబు అర్థం తన సహజ ముఖాన్ని ఎలా చూసుకుంటాడో అలా చూస్తూ ఆ టెస్ట్ బయట చదివేసి వెళ్ళిపోతాడు. కానీ అలా వెళ్ళిపోవద్దని చెప్పి వాక్యం చెప్తున్నాడు. ఎలా వెళ్ళాలి మరి? ఆ వాక్యం నట్టబడి సాత్వికంగా అంగీకరించి ఆ వాక్య ప్రకారం జీవించి దాన్ని గైకోవడం అంటారు. గైకోవడం అంటే చాలా గైకోవడం, వాక్యం చదవడం గైకోవడం. గైకోవడం అంటే ఒక భర్త భార్యని ఎలా గైకోడింది అలా వాక్యాన్ని మనం గైకోవాలి. అంటే పరిపూర్ణత, గ్యాప్ ఉండకూడదు. నీకు దేవుడికి వాక్యం అంత విధంగా గైకోవడం. గైకోవడం అంటే
విధంగా నువ్వు జీవించాలి. కాసేపు ఇద్దరు చేతులు బిగించాలి. ఒక మొక్కు దీనిలో గాలి రాదు, గాలి రాదంటే సరిగ్గా బిగించినట్టు. సో దేవుడి వాక్యాన్ని కూడా మనం పైపైకి చదివేసి మిగతా గ్యాప్లు మిగతా లోకాన్ని వేయాలని చెప్తున్నాం. మన ఆత్మ బిగించదు, మనం వేషధారులు దేవుడి దగ్గర. కాబట్టి ఈ వాక్యం చెప్తుంది, వాక్యం వినివాడు మాత్రమే ఉంది, దాని ప్రకారం జీవించిన వాడు ఎట్లా ఉంటాడు, అర్థంలో సహజంగా చూసుకునేవాడు ఉంటాడు. ఎవడైనా మరి నోటికి కలిపి పెట్టుకున్నాక నా హృదయంలో మోసపుచ్చుకోవచ్చు, భక్తి గలవాడు మాది భక్తి వేరే. నువ్వు నోటికి కాలేకుండా కళ్ళెం అంటే ఏంటి, గుర్రాలు వేస్తాను వెళ్ళడు ఆగని అట్లాంటి నువ్వు వేసుకోకుండా నేను భక్తి పరుడు నా భక్తి పరుడు లేడు అని చెప్పుకుంటే ఆ భక్తి వ్యర్థమే అని చెప్పాడు యాకోబు. యాకోబు చాలా మంది భక్తులు చాలా పార్టీ రోజులు కూడా ఎక్కడ ఉన్నారు, ఆయన కూడా యాకోబు భక్తులు అంగీకరించడం చాలా స్ట్రైట్ ఉండదు ఈ మాట. పౌలు ఏదో విశ్వాసం గురించి మాట్లాడతాడు, ఈయన క్రియల గురించి మాట్లాడతాడు. మీరు ఎప్పుడైనా గమనిస్తే పౌలు అంతా విశ్వాసం మీద ఉంటారు, ఈ వచ్చేసరికి క్రియలు లేకుండా విశ్వాసం లేకుండా తెలిసిన క్రియల గురించి మాట్లాడుతుంది. మీరు మొత్తం ఒకసారి చదువుకోండి, ఆ సమయంలో అసలు భక్తి ఎట్లయ్యా మరి అంటే చెప్తాను. తండ్రి అయిన దేవుని యొక్క పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించు. రెండో పాయింట్, ఇహలోక మాలిన్యం తనకుండా తనను కాపాడుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి, పిల్లలను విధవరాలు అంటే సరే బయటలో మధ్య పక్కన పెడితే మన సంఘంలో ఉన్న వాళ్ళు ఏంటంటే లేని వాళ్ళని దిక్కులేని వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఆదరించడము దేవునికి నిష్కలంకము పవిత్రము అంట. ఆ భక్తి ఆయనకి చాలా ఇష్టము. ఇంకొకటి ఈ లోక మాలిన్యం పట్టించుకోకుండా మనలో పరిశుద్ధిగా ప్రభు ఎలా జీవించడం అలా జీవించడమే నిష్కలంకమైన పవిత్రమైన భక్తి అని ఇక్కడ యాకోబు స్ట్రైట్ గా మాట్లాడాడు. దీంట్లో ఎక్కడ వెలుగులో స్ట్రైట్ చెప్పేసి రెండో అధ్యాయంలో పాయింట్స్. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకండి. చాలా మంది మోమాటం బైబిల్ తీసుకురావాలని వాక్యం తీసుకురారు, ఎందుకంటే వాళ్ళకి నామోషం. బైబిల్ తీసుకెళ్తే ఎవరు క్రైస్తవుడు అనుకుంటారు నన్ను అని కొంతమంది ఇబ్బంది పడతారు దేవుడిని కనపరచడానికి బయటికి. అంటే వీళ్ళ సాక్ష్యాలు బాగా, వీళ్ళ ఆత్మీయతలు బాగా. సో ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి నేను కనపరచాలని నేను పాపి కదా, నేను ఎలా జీవించాలనుకుంటే పాపలేదు. వాళ్ళు వస్తారంటే కొంతమంది బయటికి తీసుకెళ్ళాలని సిగ్గుపడతారు. అందరు వయసు పరిశుద్ధుడు మారిపోయాడు అని ఎలా చేస్తారు. మోమాటం కలవారే కొంతమంది ఉంటారని మోమాటం కలవారే ఉండండి. ఏ విషయంలో? ఆయన నమ్మే విషయంలో. ఆయన ఉన్నాడో లేదు, పడవ ఉందో లేదో, మనం చూసొచ్చామా, ఇట్లాంటి సాధన తెలుగు చేస్తారు. ఆయన విషయంలో అటువంటి మోమాటం కలిగి ఉన్నారంటే ఆయన ఖచ్చితంగా ఉన్నాడు, ఆయన రెండవసారి వచ్చి తీరుతాడు, ఆయన నమ్మిన వాళ్ళని తీసుకెళ్తాడు, ఖచ్చితంగా జరుగుతుంది. దీంట్లో ఎటువంటి మోమాటం కలవాలి ఉన్నది. వస్తాడో లేదో చిన్నప్పటి నుంచి చెప్తున్నారు కానీ వస్తాడని ఇంతవరకు రా అందులో వస్తాడా? ఖచ్చితంగా వస్తాడు. ప్రభు చెప్పాడు కదా, ఆయన వాక్యంలో కొల్లేరు ఉన్నాయని పోదంట. ఆయన చెప్పిన మాట భూమి ఆకాశం గతించిన కానీ ఆ మాట కొల్లేరు ఉన్నాయి 20 పోదని చెప్పాడు. సో మోమాటం కలవాలి. ఇది సంగతి చాలా అవసరమైన మాటలు చెప్పబోతున్నాను, దయచేసి ఏళ్ళ నేను చాలా చర్చలు చూశాను ఈ పద్ధతి. ఏళ్ళ బంగారు మొదలు పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకునేటప్పుడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకునే దరిద్రుడు లోపలికి వచ్చిన మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకునే వాడిని చూసి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలంలో కూర్చోమని చెప్పి ఆ దరిద్రుడితో నీవు ఇక్కడ నిలువు లేక ఇక్కడ నా పాదపీఠంలో దిగుడు కూర్చుంటామని చెప్పిన కదా. మీ మనసులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనలతో విమర్శ చేసుకోవాలి. ఇది చాలా చూసి అంటే డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి స్పెషల్ సీటింగ్ వేయడం, వాళ్ళ చేయడం, కొంతమంది చేయడం నేను చూశాను. సో మీరు అలా అంటే అని చెప్పి చెప్పండి. నేను ఎగ్జాంపుల్గా డీజే స్పీకర్ గారు తెలుసుకున్నాను. ఆయన ఒకసారి యూఎస్ వెళ్ళాడు, బేకింగ్ గారి దగ్గర. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ చూశాను. వెళ్ళినప్పుడు ఆయన గురించి పరిచయం చేస్తా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన క్లాస్ అక్కడ
కూర్చొని ఉంటారు. కూర్చొని ఉన్నప్పుడు ఆయన వెళ్తున్నప్పుడు ఏం వెళ్తారు కదా, కనపడకపోతే ఎందుకంటే ఏం నేను ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు ఆయన అక్కడ పక్కన కూర్చున్నాను. అప్పుడు ఈ వాక్యాన్ని గుర్తు చేస్తాను. ఓహో, అక్కడ కూర్చుంటే నేను పిలుస్తున్నానని చెప్పేసి ఈ వాక్య రెఫరెన్స్ గుర్తు చేస్తాను. అట్లా ఇట్లా మనం పిలవాలి, ఆ విధంగా మనం తగ్గించుకుని ఉండాలి. ముందే పిలిచేవాళ్ళు మొదలు కాదని చెప్పేసి డబ్బులు అలాగా డబ్బులు అలాగే చర్చిలో చూడడం అక్కడ సంఘంలో అని చెప్పి కొన్ని మాటలు రాయబడుతుంది. దరిద్రుల గురించి ఏమని ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసంతో భాగ్యవంతులుగా తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యం వాక్కులుగా ఉండటం దేవుడు ఏర్పరచుకోగలిగినా మరి దేవుడే ఏర్పరచుకున్నప్పుడు నువ్వు ఎలా వాళ్ళని వ్యతిరేకంగా చూస్తావు, డబ్బును ఒకలాగా డబ్బులు ఒకలాగా ఎలా ట్రీట్ చేస్తావు అని చెప్పి యాకోబు రాశాడు. అయితే మీరు దరిద్రులను అవమానపరుచుకులు ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుతూ మీరు న్యాయసభలు తీర్చుకున్న వారికి అని చెప్పిన తర్వాత ఎవడైనా ధర్మశాస్త్రం ఒక ఆత్మ విషయంలో తప్పిపోయాక ఆజ్ఞన్నిటి విషయంలో అపరాధీయులను ధర్మశాస్త్రం అయిపోయాడు కానీ ఒకటి చేయాలి. అప్పుడు ధర్మశాస్త్రం అంతా నువ్వు నెరవేర్చిన వాడిగా బైబిల్. సో బైబిల్ వాక్యాలతో మనకు తెలుసు, నువ్వు ఒకటే చేయాలి, నీకు తెలుసు. ఇప్పుడు నీకు తెలిసింది నువ్వు చేయలేదు కాబట్టి దోషం, నీకు తెలియదు నువ్వు చేయాలి, దేవుడు దాని గురించి ఎక్కడ. కానీ మనకు తెలుసు విషయం, కానీ మనం ఏం చేయలేదు, నిర్లక్ష్యంతో చేయలేదు. దాని గురించి ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. అది ఇక్కడ రాయడం విభజించవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన విధంగా నీ విభజించకపోయిన నరహత్య చేసి ధర్మశాస్త్ర విషయంలో అపరాధం కలిగింది. 11 వచ్చిన కనికరం చూపిన వాడు కనికరం లేదు. నువ్వు కనికరం చూపుకుండా ఒక తీర్పు తెలిస్తే నువ్వు కూడా కనికరం లేకుండా తీర్పు తెచ్చుకో. ఒక వచ్చిన అధ్యాయంలో ఒక అతను రాజు దగ్గరికి తను 50 సపోజ్ నా భాషలో 50 రూపాయలు వచ్చి ఉంటాను. అతను ఆ రాజు దగ్గరికి వేడుకోగా రాజు క్షమించి సరే ఇంటికి వెళ్ళి పంపించినప్పుడు అతని మొత్తంలో డబ్బు అనుకున్నాడు, కొంచెమే అనుకున్నాడు. కానీ అతను ఎంత వేడుకోవడం కూడా అతను క్షమించకుండా అతను కొట్టిస్తాడు, చెరసాలు వేపిస్తాడు. అప్పుడు మిగతా శిష్యులు చూసి వెళ్ళి ఆ రాజు చెప్పినప్పుడు అరే నేను వాడిని క్షమించాను కదా, వాడు కూడా కొంచెం క్షమించాలి కదా, అలా క్షమించడం ఎలా చేసేదని చెప్పి తీసుకెళ్ళి వెలుపడి చేయగలను పక్కకి అన్నాడు. అదే ఇక్కడ కనికరం చూపని వాడు కనికరం లేదు తీర్పు పొందును. కనికరం చూపిస్తే మనం కూడా తీర్పు వస్తుంది, కానీ చూపించకపోతే మనకు కూడా సేమ్ అదే తీర్పు దేవుడు అనుమతిస్తాడు అని అవకాశం. తర్వాత ఇంకో మాట అంటే శ్వాసము క్రియల గురించి రాయబడుతుంది. తర్వాత 19వ వచనం వచ్చేసరికి దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్మకం మంచిదే, కానీ దయ్యములు నమ్మి వదులుచున్నవి అని నువ్వు నమ్మేదేంటి, దయ్యాలు కూడా నమ్ముతుంది దేవుడిని. నీకు వారికి డిఫరెన్స్ ఏంటి అయ్యా అంటే దయ్యము నమ్మింది దేవుడు లోపడితే కానీ క్రియలు కూడా దయ్యానికి, కానీ మనిషి నమ్మిన తర్వాత క్రియలు లేకపోతే దయ్యానికి నీకు తేడా ఉండదు అని ఏం రాస్తుంది. దయ్యానికి మనకి తేడా ఉండదు. సో అది నమ్ముతుంది, అది కన్నా అడుగుతుంది. మనమైతే మనం దేవుడు చూసి ఇంకా భయం ఉంటే ఆ నమ్ముకుంటే మన జీవితాలు వేరే ఉంటాయి, అది లేవు కాబట్టి ఇలా ఉన్నాము. సో దయ్యాలు ఏం చేస్తే నమ్మి పొరుగుచున్నారు. అది దయ్యం అంటే కాదు, అది మన దైవం మునిగిపోతుంది. కొంతమంది దయ్యం మరి దేవుడు 14 గంటలు చూస్తాడు కదా, ఆయనకి ఎంత భయపడుతున్నాను నేను, ఆయన భయపడ ఎందుకంటే ఆయన నమ్మమంటే ఎట్లా, ఆయన నా పక్కనే ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, అది నమ్మకం. ప్రతి స్లోహం లేకుండా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఇప్పుడు నేను మాట మాట్లాడుతున్నాడు, దేవుడు వింటాడు కదా, పక్కనే ఉన్నాడు కదా, నేను చూస్తున్నాను, దేవుడు నన్ను చూస్తున్నాడు కదా. ఇది ఎంత ఎప్పుడు వస్తుందంటే ఈ స్పృహ, ఈ వివేచన ఎప్పుడైతే దేవుడితో మనం దేవుడి మధ్య వేయకుంటామో తెలుసారా, గ్యాప్ లేకుండా దేవుడితో సహవాసం ఉంటుంది. మనకి ఇష్టంగా పోయిన పక్కనే ఇప్పుడు ఏసేపు తీసుకున్నాం, కాసేపు సమయం అయిపోతుందంటారు. ఏసేపు తీసుకున్నాం. ఏసేపు ఏం చేశాడు, తన తండ్రి చెప్పాడు దేవుడి గురించి కొంచెం, అయ్యా దేవుడు ఉన్నాడు, అయ్యా దేవుడు చూస్తున్నాడు, అయ్యా జాగ్రత్త. ఆయన చెప్పిన మాట చిన్నప్పుడు వేసిన విత్తనము ఆయన తీసుకెళ్తే ప్రధానమంత్రి చేసింది. ఎక్కడ రైతు దేశంలో అన్ని దేశంలో దేనికి చిన్న
మాట, దేవుడు నన్ను చూస్తున్నాడు, నిన్ను ప్రతిదీ నమ్మకం చేస్తాడంటే ప్రతి ఒక్క సమయంలో ఆయన ఎక్కడ పాపం చేయాలని చెప్పలేదు. ఆయన ప్రతి పాపం చేయొచ్చు, ఎవరికి తెలియదు. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూసి నేను ఎలా ఈ పాపం చేసి ఆయన ముందు ఈ పాపాన్ని పోగొట్టుకుంటాను. ఆ భయం ఎలా వచ్చింది అంటే తండ్రి వేసి ఇప్పుడు మా పిల్లలు కూడా నువ్వు వెయ్యాలి, దేవుడి భయం నేర్పించాలి. ఈరోజు భయం లేక చాలా పాపాలు చాలా రకాలుగా జరుగుతుంది. ఏంటంటే తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, ఆ భయాన్ని నేర్పించుకోవడం, అందరూ తల్లిదండ్రులు లేదు ఆ భయం. పిల్లలు రావడానికి మందికి రాలేదు. సో ఏసేపు తీసుకుంటే ఆ విత్తనం వేసినప్పుడు తను ఎంత ప్రధానంగా ఎలా జీవించాడు? ప్రేమ పాస్తున్నాడా, నేను టెలివిజన్ వెళ్తున్నాడా, చర్చికి వెళ్ళాడా, వాక్యం ఉందా, ధర్మశాస్త్రం ఉందా? లేదు. మరి ఏసేపు ఎలా దేవుడు మాట అంత బాగుంటాడు? దేవుడు చూసుకుని ఎంత వచ్చింది. ఈరోజు ఇన్ని మెసేజ్ చెప్పినా, ఇంతమంది పాస్టర్లు చెప్పినా, ఇన్ని చర్చిలు ఉన్నా వాటిని ఎక్కడంటే ఎక్కి చెవులో విడి కాకూడదు. ఈ చెవులో విడితే హృదయంలో పనిచేస్తుంది. సో అది హృదయంలో రాకుండా ఈ చెవులు బయటకి వెళ్ళిందంటే పనిచేయదు. సో ఆ రోజు చర్చిలే దేవుడు, కానీ దేవుడు మాట లోపడ్డాడు. ఏ రోజు దేవుడు నీ ఇంట్లో ఎందుకు ఉంచాడో దేవుడు విమర్శించాడు. ఈరోజు చెప్తున్నారు దేవుడు అంతా చేశాడు, దేవుడు అని శోధించాడు, దేవుడు ప్రార్థన, దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, ఏ సాగు తప్ప. అది దేవుడు నీకు జన్మ ఇచ్చాడు, నీ పిల్లలు ఇచ్చాడు, నీకు ఒక ప్రాణం పెట్టాడు. ఇక ప్రాణంగా ఏమి కాదు. అందుకే రోమపత్రిక మాట తన సొంత కుమారుడు వేయడానికి వెతికియాడు. ఇంకా నీ ఎప్పుడు దేవుడు ఇంకా పడకపోతే నీ ఎప్పుడు ఏముంటాడు? అది మంచిదే ఇష్టం తెచ్చుకుంటాడు. ఇక నష్టపడతామంటే దాన్ని ఇవ్వడు. మన పిల్లలు వెళ్ళే పాపం అడుగుతాడు, సుబ్బ పాపం ఇక్కడ అడుగుతాడు, ఇస్తావా? ఈ ఎందుకంటే కలిసింది వాడికి తెలియదు, కలుస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాము? ఆ పావును చూస్తున్నాడు, బాగుంది, ఈ కాలంలో నేర్చుకున్నాడు, కుక్కబట్టాడు, కానీ దేవుడు ఎందుకంటే తెలిసి. సో దేవుడు కూడా మనకి ఏదైతే నష్టం అనుకుంటాడో దానికి ఎంత పెరుగులాడితే దేవుడు మనకి ఒకరికి పెరుగులాడి ఇచ్చాడు. దాని పర్యావరణం ఉపయోగించాడు. దేవుడు చేసాడు, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు చేశాడు, మరి దేవుడు అనకూడదని చెప్పి ఇక్కడ రాయబడి. అందుకే శోధించబడ్డాడు. మరి శోధించబడినప్పుడు దేవుడు చేసాడు, శోధించాడు అనుకోవడం రాయబడ్డాడు. సో ఏసేపు ఎలా జీవించడం చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం అంటే ఆయన ఆ చిన్న భయాన్ని దేవుడు అని చూస్తున్నాం. వాళ్ళ తెలిసినప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని పోషించడానికి కోసం మీరు బాధపడుతున్నారండి, ఈ స్థితిలో వచ్చాడని చెప్పి వాళ్ళని సత్య చెప్తాడు. ఎంత ఆత్మీయ చెప్పుకోండి. ఈరోజు మనం చిన్న జరిగితే దేవుడిని నిందించడం, దూషించడం, దేవుడి మీదకే వెళ్ళిపోవాలి. సో అక్కడ దాని గురించి కూడా రాయబడుతుంది. అది కూడా నేను చదువుతాను. ఇప్పుడు 3వ అధ్యాయం వచ్చేసరికి బోధకులమైన మనకు నాకు భయం నేను వాక్యం చెప్పండి భయపడదు. అందుకే చెప్పండి నాకు భయం వేస్తుంది. అది వాక్యం చెప్పండి అంటే ఎక్కడైనా వెళ్ళిపోతే బోధకులైన మనము మడికఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకొని నేను అనేక బోధకులు కాబట్టి అని చెప్పాడు. ఏం తీర్పు ఉన్నది? మడికఠినమైన అంటే తీర్పు, కఠినమైన తీర్పు, మరి కఠినమైన పాటు 3 తీర్పులు ఉన్నాయి. సెంటర్ పార్ట్ అనుకుంటున్నాను. సో బోధకులైన మనకు మరి కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకుండా ఇప్పుడు ఎంత చెప్పి నేను చేయగలను, ఏం చేస్తాను? తీసుకెళ్ళను సెంటర్. అందుకే నువ్వు బోధకులు ముందు చేసి వాళ్ళకి నువ్వు చేయకూడదు చెప్పాను, తీసుకెళ్ళాక సెంటర్. అందుకే మీరు బోధకులు చాలా సిద్ధాంతపడి విశ్వాసం అవ్వడానికి చాలా ప్రయత్నించండి. దేవుడు అవకాశం ఇస్తే దేవుడు వాడుకుంటాడు. అనేక విషయంలో మనం అందరం తప్పిపోవచ్చు. ఎవడైనా మాట తప్పలేదు అటువంటి వాడు లోపం లేని వాడు తన సంప శరీరం స్వాధీనం అందించుకున్న శక్తి కలవాడు. అంటే అనేక మాట తప్పుకోవడం అంటే ఉపయోగకరం. ఎంతమంది మాట్లాడతారు దేవుడికి ఈ సంవత్సరానికి పర్ఫెక్ట్గా జీవితాన్ని. చాలా మంది అనుకుంటారు ఉపయోగకరం వచ్చిందంటే ఈ విధంగా మొత్తం కానీ 2 రోజుల ముందు స్టార్ట్ చేస్తారు. ఆ మాట ఏదైతే ఇస్తావో దేవుడితో నిబంధన చేసుకుంటున్నావో ఆ మాట ఇచ్చి నువ్వు ఆ మాట ఎంత నిలబడి ఉంటే వాడు సర్వ శరీరం ఏం చేసుకుంటాడు? స్వాధీనం అందించుకున్న శక్తిగా వాడుతున్నాడు. నువ్వు ఆ మాటని ఇచ్చి నువ్వు ఆ మాట మర్చిపోతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు, నువ్వు ఆ తొందరగా ఆటోమేటిక్గా తెలిసిపోతావు. సో అక్కడికి రాయబడింది. ఇంకోటి భయంకరమైన మాట ఏంటంటే ఒక 4 గురించి ఖచ్చితంగా ఎలా మాట్లాడతారు. ఇది మనం తెలుసుకోవాలి. 4 రోజులు ఎన్ని గొడవలకు కారణం ఇదే.
అలాగనే 5వ వచనము అంటే అలాగనే నాలుగు కూడా చిన్న అవయవములు బహుగా ఆశించడము, నాలుగు అతిశయపడట పుట్టోడు అతిశయపడినది నాలుగు చిన్నది దానికి ఎక్కువ అతిశయపడడం ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారాన్ని అడిగి తగలబెట్టడం అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు దాచిచ్చామంటారు అడిగి తగ్గిపడిపోతుంది అంటే చిన్న రాపిడి అది జరిగింది తీసుకొచ్చి అగ్ని చిన్న రాపిడి చెప్పి పడుకొని చిన్న రాపిడి జరిగింది మొత్తం వెంటనే తగలబెట్టారు. అట్లానే ఈ నాలుగు కూడా చిన్నగా ఉంటుంది మన బాడీలో చిన్న బాడీ అంటే నాలుగు చాలా వరకు వాడు నాలుగు అగ్ని నాలుగు మన వైపులో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యం కలుగు చేయించు ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టెను, అది నలుగురు నాలుగు చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి సర్వ జలచరములలో ప్రతి జాతియు నరచాతి చేత సాధు వాయువులని ఏ నరుడు నాలుగు సాధు చేయనేరడు, అది మరణకరమైన విషయంతో నిండినది, అది నిరంతరమైన దుష్టత్వమే. అంటే ఈరోజు మనం చూస్తే చాలా సినిమాలు పెంచుకుంటారు, పులులు పెంచుకుంటారు, అయితే ఒక భయం చాలా ఈరోజు దైవుడు సాగుతుంది మాట్లాడి నుంచోబడుతుంది. కానీ అన్ని సాధ్యం అవుతుంది, నరుడికి ఏం సాధ్యం కాదండి. ఈ నాలుగు కంట్రోల్ పెట్టుకుంటే సాధ్యం అవుతుంది. ఈ నాలుగు కంట్రోల్ పెట్టుకుంటే చాలా సమస్య లేదండి. ఈ నాలుగు మనం కంట్రోల్ పెట్టుకుంటే మనకి సమస్యలు వస్తూనే ఉంటాయి. చిన్న చిచ్చు చిన్న నిప్పు అడిగి ఎలా తగలబెడుతుందో మన కుటుంబంలో కూడా చిన్న ఈ నాలుగు చిన్న అబద్ధమైన ఏదైనా ఆ నాలుగు చేసే దానివల్ల ఆ కుటుంబం అంతా అస్తవ్యస్తం. లేకపోతే వేరే గురించి వేరే అబద్ధాలు చెప్పిన వేరే మాటలు ఇంకోళ్ళు చెప్పిన ఏవైతే వాళ్ళ మనస్పర్ధలు గొడవలు ఇవన్నీ దేని వల్ల అంటే ఈ నాలుగు అని చెప్పి యాకోబు ఈ నాలుగు గురించి చెప్తున్నాడు. అలానే ఈ నాలుగు మనం ఏం చేస్తాము, దీనితోనే తండ్రి అయిన ప్రభువుని స్తుతిస్తున్నాము, మరి ఇదే నాలుగుతో దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని శపిస్తున్నాము. అంటే ఈ రోజు మనం ఏ కోరికలో పుట్టామంటే దేవుని కోరికలో పుట్టాం. అంటే ఇప్పుడు మేము నన్ను చూసినప్పుడు మీకు ఎవరు కనపడాలి, యేసు ప్రభు కనపడాలి. మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఎవరు కనపడాలి, యేసు ప్రభు కనపడాలి. అది కనపడితే ఎవరు తింటాం, అది కనపడదంటే ఎవరైతే తింటాము పక్కన వెళ్తారు. అది కనపడితే దేవుడు అది దేవుడు కొరకు కదా, మనం అనకూడదు కదా, మనం కొట్టకూడదు కదా. ఈ మైండ్ ఉంటే ఈ స్పృహ తీసుకుంటే మనం ఏం చేయం, మన భావం వచ్చిన కంట్రోల్ చేసుకుని పక్కకు వచ్చేస్తాం. ఈ స్పృహ లేకపోతే మనిషి అనుకుంటే మాత్రం మనం గొడవగలం. అందుకే ఇదే నాలుగు తండ్రిని ఆరాధిస్తున్నాము, స్థుతిస్తున్నాము, కానీ ఇదే నాలుగు ఏం చేస్తున్నాము, శపిస్తున్నాము. ఈ నాలుగు మరి ఈ నాలుగులోనే పాడతాము, ఈ నాలుగు దేవుడు ఆరాధిస్తున్నాము, దేవా ఈరోజు లేకపోతే నేనైనా పాట పాడుతున్నాము, ఇదే నాలుగు. కానీ ఇదే నాలుగులో మరి ఏం చేస్తున్నాం, మనం దేవుని స్థుతిస్తున్నాము. నేను కోరికలు పుట్టిన మనుషులను శపిస్తున్నాను. ఒకరి నుండి ఆశీర్వచనము శాపవచనము బయలుదేరు. నా సహోదరులు ఇలాగా ఉండకూడదని ఈ అన్ని దేశానికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, నీటి బుగ్గలో ఒక జలనుడి నీరు చేదు నీరు ఉన్న ఒక నీటి దాంట్లో ఒక చూస్తే తీయని ఉంది, చేదు నీరు ఉంది, రెండు కలిపి వచ్చి మాట్లాడుతుంది. ఒకే దాంట్లో తీయ నీరు చేదు నిన్నైతే చదవలేదు. సో దేవుడి దగ్గర మనం ఉంటే మంచిగా ఉండదు, లేదంటే చల్లగా ఉంటుంది. ఉల్లిగంచగా ఉంటే ఏం చేస్తున్నాడు ఆయన, రకరకాల భూమి వేస్తాడు. మరి ప్రభు దగ్గర మనం వచ్చి ఎంత చేసి ఆయన భూమి వేపించుకుంటే ఉంటుంది. అందుకే ఉంటే గచ్చిగా ఉండదు, అంటే దేవుడితో ఉంటుంది, లేదా చల్లగా ఉండడం కలిసిపో. దేవుడు అమ్మ కసేపు దేవుడు, కసేపులో దేవుడు, కసేపులో ఏమంటే ఎవరు మోసం చేస్తున్నారు, దేవుడు మోసం చేయగలం. చాలా దేవుడు మోసం చేసి అంటారు, దేవుడు మనం ఎప్పుడే మోసం అలా మనం మోసం చేసుకుంటున్నాం అంతే. ఎక్కడ మోసం చేస్తాం, ఎక్కడైనా ఉన్నాడు కదా, ఆయన అన్ని ప్రాంతాల్లో ఉన్నాడు, ఒక ప్రాంతం ఉన్నాడు, అన్ని ప్రదేశాల్లో ఉన్నాడు, ఒక నరకాలు మాత్రం ఉన్నాడు. ఆయన మోసం చేశాడు అనుకుంటున్నాం, మనలో మనం మోసం చేసుకుంటున్నాం అన్నమాట. సో ఒకే నా సహోదరుల అంజురు చెట్ల ఒలివ పండ్లను, ద్రాక్ష తీగల అంజురు పండ్లను కాయల అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి ఏ దేవుడు చాలా మంది ఇచ్చాడు. ఉప్పు నీళ్ళు ఈ నీళ్ళు అంజురు చెట్టుకి ఈ పండు ద్రాక్ష చెట్టుకి అంజురు పండు. కానీ మనుషులు
కాసేపు దేవుడు వస్తాడు, దేవుడు పాటలు వస్తాయి, కానీ ఒక పక్క దేవుడి కోరికలు శ్రమలు, ఈ శోధనలు ఏడు నుంచి వస్తున్నాయి అంటే మీ అభివృద్ధులు అంటే మన శరీరంలో పోరాడే భోగేచ్ఛలు అంటే దురాశలు, ఇటువంటి ఆశల వల్లే కదా అని చెప్పి మాట్లాడుతూ మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయడం నచ్చపడదు కానీ సంపాదించుకోలేదు, పోట్లాడుతూ యుద్ధం చేయడం కానీ దేవుడిని ఆరాధనకి ఏమీ దొరకదు. మీరు అడిగినప్పుడు మీ భోగముల కోసం వినియోగించుకునే దురుద్దేశిస్తున్నారు కనుక మీకు ఏమీ దొరకలేదు. వ్యభిచారం మాట్లాడవచ్చు, వ్యభిచారంలో రక్తం మాట్లాడుతుంది అనుకో స్ట్రైట్గా ఉంటుంది, చదువుతుంది కదా వాక్యం. వ్యభిచారంలో ఈ లోక స్నేహం దేవుడితో వేరని కదా. అంటే ఈ లోక స్నేహం చేస్తే ఎవరితో నువ్వు కొనసాగిస్తాడు, ఎవరితో నువ్వు పోరాడుతున్నట్టు అంటే దేవుడితో వైరం. మరి దేవుడితో వైరమాడి మనం భూమి మీద బతుకుతాం అంటే గ్యారెంటీ ఆలోచన బతకాల. దేవుడితో వైరం పెట్టుకుని ఒక మంచితో వైరం పెట్టుకుని రావచ్చు, ఒక దేవుడితో వైరం పెట్టుకుని అలా బతుకుతాం. ఇక్కడ అపవాంఛనలు మనం తీర్చుకుంటున్నాం అని ఇక్కడ రాయబడింది. వ్యభిచారంతో పోల్చి లోకంతో స్నానం చేసే వాళ్ళు ఎలా పోల్చారంటే వ్యభిచారాన్ని తెలిసిన వాళ్ళకి ఆ వ్యభిచారంతో పోల్చబడి ఈ లోక స్నేహం అంటే ఈ లోకంతో కలిసిపోయి లోకాచారంతో కలిసిపోయి లోక సాంప్రదాయాలతో లోక పద్ధతులతో మిళితమైపోయిన వాళ్ళు ఏం చెప్తున్నట్టు వ్యభిచారం లాగా ఈ లోక స్నేహం దేవుడితో వైరమైన దేవుడుగా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడదు వాడు దేవుడి ఏమన్నా శత్రువు అవుతుంది. దేవుడికి శత్రువు అంటే దేవుడి శత్రువు అంటే అర్థం దేవుడి శత్రువు ఎవరంటే అంటే మనం కూడా ఎవరు సాధారణ సంబంధాలు. అందుకే నాటి వ్యవహారం సృష్టించబడిందంటే సాధారణ సంబంధాలు సృష్టించబడింది, అది మనుషుల కోసం సృష్టించబడింది. కాకపోతే ఏంటంటే సాధారణ ఎవరైతే ప్రేక్షణ చేస్తారో దేవుడి కంటే ఎక్కువగా సాధారణ వెంబడిస్తూ ఉంటారో వాళ్ళందరూ మోసం, వాళ్ళు కూడా ఈ సాధారణ వెంబడిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా డైరెక్ట్ ఎక్కువ ఉంటారు. కానీ దేవుడు అక్కడ సృష్టించింది సాధారణ సమూహానికి మనుషుల కోసం కాదు, చాలా మంది మనుషుల కోసం సృష్టించారు. కానీ దేవుడు మనుషుల కోసం సృష్టించారు. నరకాన్ని నాతో సమూహానికి కింద పడవలేబట్టే కొన్ని దోదలు అమర్చి దోదలు కింద పడుతుంది, వాటి కోసం సృష్టించబడింది అన్నమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత నిర్వహిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు 7వ వచనం వినండి. కాబట్టి చాలా మంది మాట్లాడారు దేవుడికి లోబడి ఉండి ఇక్కడ. కాబట్టి దేవుడికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు ఎదుటి పాలు. ఇది చెప్పడం చాలా మంది చూసేస్తున్నారు. ఏమంటారంటే అపవాదిని ఎదురించి అప్పుడు వాడి ఎదుటి పాల్గొనని చెప్తారు. దానితో మాట దేవుడికి లోబడి ఉండి అప్పుడు లోబడిన తర్వాత అప్పుడు అపవాదిని ఎదుర్కొంటే అప్పుడు వాడు నువ్వు లోబడతావు. అపవాదిని ఎదుర్కొంటే వాడు ఏదైతే వాడు చేసే దాడి మనం ఎట్లయిపోతామో అట్లయిపోతాం. అందుకని అపవాది కొంతమంది వేసినాలు చేస్తాం, వేసినాలు అన్ని చేస్తాం. దేవుడి మాట లోబడలేదు. ఇక్కడ దేవుడి మాట లోబడుకుంటే నువ్వు ఎంత చేసినా వాడు బాగా ఎప్పుడు పోతాడంటే మనము దేవుడి వాక్యానికి లోబడి అప్పుడు అపవాదిని మనం ఎదిరిస్తే వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. ఇక్కడ రాయబడి రాశాడు దేవుడి యొక్క రండి అప్పుడు ఆయన మీ ఎదురు వచ్చు. నువ్వు రా దేవుడే నా దగ్గరికి వస్తాడు కూర్చుంటే దేవుడి యొక్క రండి ఆయన అప్పుడు మీ దగ్గరికి వస్తాడు. పాపుల మీ చేతులను శుభ్రం చేసుకుని దివంతుల మీ హృదయం పరిశుద్ధపరచుకుని వ్యాధుల పడి దుఃఖపడి ఏడుడి మీ నమ్ము దుఃఖంలో మీ ఆనందం చింతకులు మార్చుకుని ప్రభు దృష్టికి ఇది మెయిన్ మాట. ప్రభు దృష్టికి మీరు తగ్గించుకుని ఏమొస్తాయని తగ్గించుకుంటే అప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తారు. ఈరోజు మన జీవితాలు హెచ్చించబడట్లేదు అంటే ప్రభు దృష్టి మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం తప్ప మనల్ని మనం తగ్గించుకోవట్లేదు. అందుకే యాగం రాసిన మాట మనల్ని మనం ప్రభు దృష్టి తగ్గించుకుంటే ఖచ్చితంగా ఆయన ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు ఏదో మనం ఖచ్చితంగా హెచ్చిస్తారు. చాలా మంది చూస్తాం వాళ్ళు వాళ్ళ నుండి బాగా మంచి స్టేటస్ లో కావచ్చు ఉంటారు, ఎక్కువ ఉంటారంటే వాళ్ళు ప్రభు దృష్టిని తగ్గించుకున్నారు. దేవుడు మనం హెచ్చిస్తారు ఇష్టపడి చాలా మంది అన్ని మనం చూస్తాం. చాలా మంది మంచి మంచి ప్రజలు ఇంకా పొజిషన్స్ ఉంటారు. దేవుడు అన్యాయం కాదు, ఆయన పక్షపాతం లేదు. ఇంకొకలాగా చూడడం ఆయన అందరి మీద అందుకే అన్ని లేదు అందరి మీద వర్షం కొమ్మరిస్తున్నాడు. వాళ్ళకు కొమ్మరియకుండా మనం కోరేం చెప్పారు. అందుకే దేవుడికి పక్షపాతం లేదని చెప్పి రాయబడుతున్న మాట. సో
సో ప్రభు దృష్టికి మనం తగ్గించుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకు ఇచ్చిస్తాడు అని రాయబడింది. తర్వాత 17వ వచనంలో మేలే కాబట్టి మేలైనది ఎరిగి అని తెలిసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి అక్కడ చెప్పబడుతుంది. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహం మనం మేఘములు ఆపించుకున్నాం. మనం కూడా సులువుగా చుట్టుపెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్తైన యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందులతో పరిగెత్తవలని చెప్పేసి మనకి రిఫరెన్స్ వాక్యం ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇంకా లాస్ట్ మాట చూపించబోతున్నాను. 17వ వచనం ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపబడినట్లు అతను ఆశక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షం కలుగుతుంది. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చిన భూమి తన ఫలమిచ్చింది. ఈరోజు ఇటువంటి ప్రార్థన వల్ల ఉన్నారా? నేనైతే లేదు. ప్రార్థన చేస్తే ఆశక్తితో వర్షించకుండా 3.5 సంవత్సరాలు దేవుడు ఆపేసినట్టు ఆకాశంలో నుంచి వర్షం పడుతున్నారు. మరి ఎటువంటి ప్రార్థన చేశాడు? మనం ఎమోషన్ పడుకుంటున్నాం. ప్రార్థన చేస్తే సూర్యచంద్రుడు కూడా ఆగిపోతారు. సూర్యుడు గిరియంలో ఆగిపోతాం, చంద్రుడు అయ్యాల్లో ఆగిపోయినప్పుడు ఆగిపోతాం. అంటే దేవుడు ఆ ప్రార్థనకి వాళ్ళు లోపడిన విధానానికి ఎంత దేవుడు ఇంపార్టెన్స్ ఇచ్చారు, దేవుడు ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళ మాటని. వీళ్ళేదో దేవుడు ప్రేరేపించి పడి వచ్చిన మాట కదండి. వాళ్ళకి వచ్చిన మాట దేవుడు జరిగించాడు అంతే. వీళ్ళు నా మాట విన్నారు, వాళ్ళ మాట నేను వినాలి. దేవుడు చేశాడు దేవుడు. సో అక్కడ మనం ఆశతో ప్రార్థించాలి. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా అవిశ్వాసం ప్రార్థన చేయకుండా దేవుడు అనేది ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ప్రార్థించడం ఖచ్చితంగా దేవుడు చేయడానికి సమర్థుడు. అది మనకు మంచిదైతే ఖచ్చితంగా చేస్తాడు. అది మనకి మంచిది కాదు, క్షేమం కాదు కూడా దేవుడు అది మనం తప్పించుడు కాదు. ఎందుకంటే దాని ద్వారా మనకి క్షేమం కలుగుతుంది. తర్వాత లాస్ట్ మాట, పాపిని మనం వారి తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి పాపను రక్షించి అనేక పాపలను తప్పివేయని తాను తెలుసుకోను. ఎవరైనా పాపులు కనిపిస్తే, ఎవరైనా పాపలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ దేవుడు అని పంపిస్తే, పాపిని నరకం నుంచి తప్పించి దేవుని మార్గంలో నడిపిస్తే నరకం నుంచి తప్పించి వాళ్ళ పరలోక రాజ్యానికి పంపించిన వాళ్ళు అని చెప్పేసి యాకోబు ఈ మాట రాసి ముగింపజేశాడు. సో ఇది యాకోబు రాసిన. ఈ యాకోబు ఎవరయ్యంటే యేసుక్రీస్తు బ్రదర్, సహోదరుడు. సో యాకోబు ఇంత స్పష్టంగా రాయడం. సో ఈ యాకోబు గ్రంథం అంతా ఏదైతే ఇవే చదువుకోండి. చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మాట్లాడాడు. సో ఆ విధంగా మన జీవితాలు పరీక్షించుకొని మనం ఎక్కడ పడిపోయాము, ఎక్కడ తగ్గిపోయాము, ప్రభు దృష్టికి మనం తగ్గించుకున్నాము, అలాగే హెచ్చించుకున్నాము, ఇవన్నీ గ్రహించుకోవాలని మన నాలుగు నుంచి ఒక ఇదే నాలుగు నుంచి దేవుడు ఆరాధిస్తున్న ఇదే నాలుగు నుంచి మరి సాధనకి రూపం వేస్తున్న వాళ్ళు ఉన్నాము. అలాగే మనం మాట్లాడాలని పరీక్షించుకొని వాక్యం చెప్పకుండా అందరికీ తెలుసు కాదు, దేవుడు తెలుసుకోవాలి ఆనాలనే దేవుడు చూపిస్తున్నాడు వాక్యం. సో ఆ విధంగా మన హృదయాన్ని దేవుడు మంచిగా ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రేమ చేసుకొని పరిశుద్ధ ప్రేమైన తండ్రి చిన్న దేవుడు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటివరకు మేము లేకుండా ధ్యానం చూపించినటువంటి స్తోత్రం తండ్రి. బోధకులు అనేక బోధకులు కాకుండా చెప్పిన మాటలు నేర్చుకుంటున్నాం తండ్రి. అయ్యా మరీ కఠినమైన తీసుకుంటున్నాను సెలవిస్తుంది తండ్రి. మమ్మల్ని ఆత్మ పరీక్ష చేసుకుని వాక్య లేఖనాలు చెప్పేవారికి పెట్టుకుని ప్రాధాన్యపరుచుకున్నాం తండ్రి. ఎక్కడ తండ్రి మీకు వ్యతిరేకంగా జీవించి అయ్యా నీ ముందు వేస్తారు వాళ్ళు జీవించకుండా ప్రభు చూపించి తండ్రి తీర్పులో లెక్కించేవారు ఉండకుండా తండ్రి. యాకోబు తండ్రి ఎంతో తండ్రి మనం చేసి మీ మాట రాయబడి చేయడానికి స్తోత్రం తండ్రి. మీరు మాట్లాడి మీకు విశ్వాసం లేని క్రియల మృతమని వాటి లేక సెలవిస్తుంది తండ్రి. విశ్వాసంతో కొన్ని క్రియలు మనం దయచేసి మన భక్తి విధానం నడిపించి చెప్పడం మాటలు అనుసరించి మాట్లాడి క్షమించి మన్నించమని ఒక చూపించమని శ్రేయస్సులను అనుకున్న ప్రార్థన తప్పించి పెట్టుకుంటున్నాం. ఆమె ఎంతవరకు మరి శ్రేష్టమైన వాక్యాన్ని మనకు అందించిన సుధాకర్లకు వందనాలు తెలియపరుచుకుంటున్నాము. యాకోబు పత్రికను మరి చక్కగా వివరించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి ధ్యానించుకొని దాన్ని మన హృదయంలో ఉంచుకోవడం ద్వారా మనకు పొందుకోగలం. ప్రార్థన చేసుకొని ఆదరణ పొందించుకుని
స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం ప్రభువా. మీరు శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రభువా మీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. యాకోబు మీ సహోదరుడుగా ఉన్నప్పుడు ప్రభువా ఆయన మిమ్మల్ని ఎంతగానో దుఃఖపరిచాడు, బాధపరిచాడు. ఎప్పుడైతే మీరు పునరుద్ధానంలో తిరిగి తనని దర్శించారో ఆ దినం నుండి అది చక్కగా ప్రభువా మీ దాసులుగా కనపరుచుకొని ఆయా పత్రికను రాశారు ప్రభువా. అది ఎన్నో విషయాలు, గొప్ప గొప్ప విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా రాయించారు ప్రభా. అవి మేము ధ్యానించుకున్న ద్వారా ఆత్మీయంగా ప్రభా మా జీవితాలను మేము పొందుకోవడానికి మాకు దయచేసినందుకు మీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డను ప్రభా సుధాకర్ ప్రభను కూడా ప్రభా ఇంకా ప్రభా మీ పరిచర్యలు అనేకమైన గొప్ప సంగతులు తెలుసుకుంటూ అనేక మంది బిడ్డలకు ప్రభావ చక్కని విషయాలు బోధించే బిడ్డలు సిద్ధపరచడానికి ప్రయత్నించుకుంటూ తన కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వచ్చేసిన పనులన్నింటితో క్షేమాన్ని అనుగ్రహించండి, ప్రయాణాల్లో క్షేమాన్ని అనుగ్రహించండి. బిడ్డలు ప్రభావం ఏ అవసరంలో మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నారో జ్ఞాపకం చేసుకున్నాను ప్రభావం. వారి ప్రతి అవసరత మీ యొక్క నామ మహేశ్వర్యాల నుంచి తీర్చుకోవడం కాక, అలాగే ప్రభా ఎవరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపరుచు ఉన్నారో వారికి మీ గాయక హస్తము ఇప్పుడే చావుకి స్వస్థతను అనుగ్రహించవలసి వచ్చి ఉన్నాం. సహాయం దయచేయండి ప్రభా. అనేక మంది బిడ్డలు ప్రభా ఈ ప్రాంతంలో ఉన్న మీ చిత్తాన్ని ప్రభా ఆ బిడ్డల జీవితాలను నెరవేర్చుకొని ప్రాంతం అంతా ప్రభా మీ యొక్క వెలుగుతో నింపండి. మీ వాక్యము వెళ్ళని అవును తోడని వెలుగు కలిగిన వాక్యం చదువుతూ ఉందండి. ఈ వాక్యం ప్రకటించబడుతూ ఉండగా ప్రభా ఈ ప్రాంతమంతా ప్రభా మీకు వెలుగుతో నింపబడును కాక. మీ యొక్క చిత్తం పరిపూర్ణంగా ఈ ప్రాంతంలో నిర్వహించబడిన అనేక ఆత్మలు ప్రభా, మరి ఆత్మలకు ప్రభా ఆశీర్వాదకరంగా ప్రభా ఈ పరిచర్యలో మీకు సహాయాన్ని అనుగ్రహించండి. మరలా మేము కలుసుకునే పర్యంతంలో మీ యొక్క అర్థాలు భద్రపరచమని సమస్త మహిమాభావాన్ని చెల్లించుకుంటూ మా రక్షకుడు నుండి కుమారుడైన యేసు నామములో నిరంతర ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాసం సదాకాలం అయినా పర్యంతం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక.